వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయసిదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ అధిష్టానం ఇంత ద్రోహం తలపెడుతుందని ఊహించలేదు. స్వతంత్రం అభ్యర్థిగా పోటీ చేస్తా టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ. గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ ను అభ్యర్థిగా ప్రకటించాలి. మీడియా సమావేశం. కురవ యాదవ సాధికార కమిటీ సభ్యుల ప్రకటన. ఎన్నికల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం. ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం. క్షయవ్యాధి సోకినా భయపడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ చూస్తే ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన గొంప కృష్ణ విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గ కేంద్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పార్టీ అధిష్టానం అన్యాయం చేసినా మేమంతా మీకు అండగా ఉంటామని కార్యకర్తలంతా ముక్త కంఠంతో సంఘీభావం తెలిపారు. పార్టీ అధిష్టానం ఇంత ద్రోహం తలపెడుతుందని ఊహించలేదని, ఇప్పుడు ఎవరినైతే నమ్మి పార్టీ టికెట్ ప్రకటించిందో వారిలా మనం అక్రమాలకు పాల్పడలేదని అన్నారు. స్వతహాగా రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని విదేశాలలో ఉద్యోగం చేసి సంపాదించిన సొమ్ముతో నియోజకవర్గంలో అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టి మీ అందరి ఆదరాభిమానాలు అందుకున్నారని అన్నారు. ఇక మున్ముందు కూడా మీకు సేవ చేసుకుంటూనే ఉంటానని తెలియజేశారు. అనంతరం అందరూ పార్టీకి రాజీనామాలు చేసి ర్యాలీగా దేవుగుడి వరకు వెళ్లి పూజలు నిర్వహించారు. నేను ఒక ఆశయంతో వచ్చాను. నాకు పదవులు ముఖ్యం కాదు. అమెరికాలో నేను చూడలేని లైఫ్ లేదు. టికెట్ కోసం లాబింగ్ చేసి సెంటిమెంట్ ఎమోషన్ బ్లాక్ మెయిల్ చేయవలసిన అవసరం నాకు లేదు. మీ అందరూ కూడా ఎవరైతే టికెట్ తెచ్చుకున్నారో వారసత్వ రాజకీయాలతో బ్లాక్ మెయిల్ చేసి ఇమెయిల్ చేసి చంద్రబాబు నాయుడు గారిని పార్టీ అధిష్టానాన్ని కూడా రకరకాల ఇబ్బందులకు గురి చేసి మీ పార్టీ టికెట్ తెచ్చుకున్నారు. నాకు రాజకీయం కోసం, నాకు రాజకీయం అంటే కేవలం ప్రజలకు సేవ చేయడం మాత్రమే. ఈరోజు మా నాయకులు, మండల పార్టీ నాయకులు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి సమావేశం అయ్యడం జరిగింది. ఈ సమావేశంలో వాళ్ళ కోరిక, వాళ్ళ అభిష్టం మేరకు రేపు రానున్న రోజుల్లో ఎస్కోట నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ మాకు రాలేదు కాబట్టి పార్టీ ఈ స్థాయికి తీసుకొచ్చినప్పుడు ఒక 2 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పూర్తిగా నిస్తేజ స్థితిలో ఎలాంటి కార్యక్రమాలు లేకుండా జెండా పట్టుకునే నాదుడు లేని సమయంలో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మా నాయకుల సహకారంతో తెలుగుదేశం పార్టీని పరుగులు పెట్టించి ఈరోజు ఎస్కోట్లో తెలుగుదేశం ఉన్నంత స్థాయికి తీసుకొచ్చాం. కానీ అధిష్టానం నిర్ణయం ఏదైతే ఉందో మీకు అందరికీ చెప్పినట్టు అనౌన్స్మెంట్ కంటే ఒకరోజు ముందు మాకు అఫీషియల్గా కన్ఫామ్ చేసి జోనల్ ఇన్ఛార్జ్ సత్యదాంచర్ల, పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఇద్దరు, ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా అఫీషియల్గా నీకు టికెట్ అనౌన్స్ చేయమన్నారు, అనౌన్స్ చేస్తున్నాం, రేపు లిస్టులో వస్తుంది, అందరినీ కలుపుకొని పనిచేయమని చెప్పి రాత్రికి రాత్రి ఏం జరిగిందో మాకు తెలియదు. మమ్మల్ని సంప్రదించకుండా, మా మండల పార్టీని సంప్రదించకుండా, మా నాయకులను సంప్రదించకుండా అధిష్టానం వాళ్ళ నిర్ణయం వారు తీసుకుంది. వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకున్నప్పుడు మేమందరమీ కూడా ఇక్కడ కలిసికట్టుగా కూడా ఏం చేయాలని అనుకున్నప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే బాగుంటుంది, జనాల్లో స్పందన ఉంది, మనం ఎస్కోట నియోజకవర్గం అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. ఈ 2 సంవత్సరాల్లో రైతుల కోసం, యువకుల కోసం, నిరుద్యోగుల కోసం, పిల్లల కోసం, అలాగే ముఖ్యంగా మహిళల కోసం చాలా సేవా కార్యక్రమాలు చేశాం.
అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గం కురవ యాదవ సాధికార కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ అధిష్టానం ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ అధికార వైసీపీ ప్రభుత్వాన్ని ఎదిరించిన ఘనత జితేంద్ర గౌడ్ గారికి దక్కుతుందని పేర్కొన్నారు. అత్యధికంగా ఉన్న కురవ యాదవ కులస్తులు అన్ని కులాలను కలుపుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ సౌమ్యుడు జితేంద్ర గౌడ్ గారికే మా మద్దతని, ఆయన పేరును గుంతకల్లు అభ్యర్థిగా ప్రకటించాలని, కష్టపడిన వారికే టికెట్ ఇస్తానన్న హామీని నిలబెట్టుకోవాల్సిన అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ కు కురవ యాదవ సాధికార కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు నియోజకవర్గ టీడీపీ కురుమ యాదవ సాధికార కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం. లోకేష్ బాబు గారికి ఈరోజు కురవ కులస్తులందరూ పార్టీ ఆఫీసులో కార్యక్రమం పెట్టినామంటే ఒక బీసీ కాన్స్టిట్యూషన్లో జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో 2014లో లాస్ట్ మూమెంట్లో జితేంద్ర గౌడ్ గారికి బీఫామ్ వచ్చింది. బీకే పార్సార్గా జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగింది. ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే చంద్రబాబు నాయుడు ఎవరు పని చేస్తున్నారు ఈ కాన్స్టిట్యూషన్లో, ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది ఆలోచన చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొక విషయం, వస్తుంటారు పోతుంటారు నాయకులు, అది కాదు. ఇక్కడ గౌడ్ ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్. ఆ ఫ్యామిలీకి మేము కురవ కులస్తుల తరఫున ఆయనకే టికెట్ ఇవ్వాలని మరొకసారి మీకు గుర్తు చేస్తూ, చంద్రబాబు నాయుడు గారికి ఇంకొకసారి వెరిఫికేషన్ చేస్తూ ఈ కుటుంబానికి కురవ సంఘం తరఫున మేము అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా కురవ కులస్తులందరి తరఫున ధన్యవాదం తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మరి గుంతకల్ నియోజకవర్గంలో మరి కురవ కులస్తులు కూడా మరి తెలుగుదేశం పార్టీ వైపు, మరి జితేంద్రన్న గారి వైపే మరి కురవ కులస్తులు కూడా ఏకదాటిగా ఉండాలని ఈ ప్రెస్ ద్వారాగా మన చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబు గారికి మరియు నారా లోకేష్ గారికి, అచ్చెన్నాయుడు గారికి, యాదవ సంఘం తరఫున వారికి కుటుంబం జరుపుకుంటూ ఈరోజు గుంతకల్లో ఈ టీడీపీ కార్యకర్తలు అయోమయానికి గురి కావడానికి చాలా ఎదురవుతున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో కానీ అధిష్టానం జితేంద్ర ఆధ్వర్యంలో 2014లో లాస్ట్ మూమెంట్లో జితేంద్ర గౌడ్ గారికి బీఫామ్ వచ్చింది. బీకే పార్సార్గా జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగింది. ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే చంద్రబాబు నాయుడు ఎవరు పని చేస్తున్నారు ఈ కాన్స్టిట్యూషన్లో, ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది ఆలోచన చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొక విషయం, వస్తుంటారు పోతుంటారు నాయకులు, అది కాదు. ఇక్కడ గౌడ్ ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్. ఆ ఫ్యామిలీకి మేము కురవ కులస్తుల తరఫున ఆయనకే టికెట్ ఇవ్వాలని మరొకసారి మీకు గుర్తు చేస్తూ, చంద్రబాబు నాయుడు గారికి ఇంకొకసారి వెరిఫికేషన్ చేస్తూ ఈ కుటుంబానికి కురవ సంఘం తరఫున మేము అండగా ఉంటామని జిల్లా నాయకుడిగా, నేను కురవ సాధికార జిల్లా అధ్యక్షుడిగా ఖచ్చితంగా జితేంద్ర గౌడ్కి ఇవ్వాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నమస్కారం. 2024 సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి శృంగవరపుకోట నియోజకవర్గంలోని వివిధ శాఖల సిబ్బందితో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేసేందుకు ఎంపిక చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అభ్యర్థులు తమ ప్రచారాన్ని చట్టపరిధికి లోబడి మాత్రమే చేపట్టాలని, కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్ఓ మురళీకృష్ణ, ఈఆర్ఓ ఎస్ కిరణ్ కుమార్, వివిధ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పోలీసు అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ ఇప్పుడు మనకి అనౌన్స్ చేసిన జనరల్ ఎలక్షన్స్ 2024 సంబంధించి ఎస్కోట నియోజకవర్గంలో ఇవాళ ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్తోనూ, తహసీల్దార్స్, ఎంపీడీఓస్, పోలీస్ అధికారులు, తర్వాత సెక్టర్ ఆఫీసర్స్, సెక్టర్ పోలీస్ ఆఫీసర్స్ అందరితో కూడా ప్రిపేర్నెస్ సంబంధించిన రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఇవాళ ఇక్కడ మనకి ఈ ఎస్కోటాలో ఉన్న ఈ ఏదైతే జూనియర్ కాలేజ్ ఉందో ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అనేది ఇక్కడ చేయబోతున్నాం కాబట్టి దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మనకి ఎలక్షన్ సంబంధించిన ప్రిపేర్నెస్లో ముఖ్యంగా ఇప్పుడు మనకి అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి పార్టీస్ కానీ క్యాండిడేట్స్ కానీ అందరూ క్యాంపెయిన్ మోడ్లో ఉన్నారు కాబట్టి ఆ క్యాంపెయిన్స్కి సంబంధించి పర్మిషన్స్ అన్నీ కూడా తీసుకొని ఎటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్స్ లేకుండా
టేకప్ చేయమని కూడా అందరికీ జిల్లా స్థాయిలో కానీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో కానీ మీటింగ్స్ పెట్టి చెప్పడం జరిగింది వాళ్ళ పార్టీ రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా. అదేవిధంగా మీడియా ద్వారా కూడా మనకి ఈవెన్ డోర్ టు డోర్ క్యాన్వసింగ్ యాక్టివిటీస్ అన్నా, డోర్ టు డోర్ వెళ్ళి పాంప్లెట్స్ పంచాలన్నా, డోర్ టు డోర్ వెళ్ళి ఇంటి మీద స్టిక్కర్స్ ఇవ్వాలన్నా, ఫ్లాగ్స్ ఇవ్వాలన్నా, ఈవెన్ ఊర్లో ఏదైనా చిన్నగా స్ట్రీట్ కార్నర్లో మీటింగ్ చేసుకోవాలన్నా, మెయిన్ రోడ్స్ మీద ప్రొసెషన్స్, ర్యాలీస్, పబ్లిక్ మీటింగ్స్, వెహికల్ తిరగాలన్నా, వెహికల్ పైన లౌడ్ స్పీకర్ పెట్టి తిప్పాలన్నా ఏదన్నా మనకి పర్మిషన్ కావాల్సి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. అండ్ అన్నిటికీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ గారు మనకి పర్మిషన్స్ అనేది ఇస్తూ ఉంటారు. పూర్తిగా జిల్లా స్థాయిలో కానీ ఎంటైర్ పార్లమెంట్ స్థాయిలో కానీ ఏమన్నా ఇష్యూస్ ఉంటే కలెక్టర్ గాను ఆర్ఓ గాను నేను దానికి పర్మిషన్స్ ఇస్తూ ఉంటాను. సో అందరూ కూడా దీన్ని తీసుకొని ఖచ్చితంగా మోడల్ కోడ్ వైలేషన్స్ లేకుండా, ముఖ్యంగా ఇల్లీగల్ ఎక్స్పెండిచర్, గిఫ్ట్స్ పంచడము, లిక్కర్ పంచడము, ఫ్రీబీస్ పంచడము, డబ్బులు పంచడం ఇలాంటివన్నీ లేకుండా కూడా పాల్గొనాలని అందరినీ కోరుకుంటున్నాను. పల్నాడు జిల్లా చిలుకలూరిపేట నియోజకవర్గంలో ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా రజక కాలనీ పిహెచ్సి సెంటర్ నందు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొని ర్యాలీని నిర్వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ నాగలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ పొడిదగ్గు, కళ్లే, దగ్గినప్పుడు రక్తం పడడం ఇటువంటి లక్షణాలు కలిగినప్పుడు రోగి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్లో టీబీ పరీక్షలు చేసి మందులు ఉచితంగా ఇస్తారని ఆమె తెలిపారు. క్షయవ్యాధి సోకినా భయపడాల్సిన అవసరం లేదని, దానికి తగిన చికిత్సలు ఉన్నాయని, సరైన సమయంలో వ్యాధి నివారణకు చికిత్సలు చేయించుకోవాలని ఆమె రోగులను కోరారు. అదేవిధంగా డాక్టర్ సలహా మేరకు ఆహార నియమ నిబంధనలను పాటించాలని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో టీబీహెచ్వి అత్తోట లావణ్య, ఎల్టీ వంశీకృష్ణ, ఎస్టీఎస్ నాసరయ్య, హెచ్వి రాజేశ్వరి పాల్గొన్నారు. ఈ క్షయవ్యాధి నివారణ కోసం ర్యాలీ జరిగించడం జరిగింది. ఇక్కడ యూపీహెచ్సి రాజుపేటలో జరిగించాము. దీన్ని గురించి అందరిలో అవగాహన తెప్పించడానికి ఈ ర్యాలీ కండక్ట్ చేశాము. దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేశారు. టీబీ యూనిట్ చిలుకలూరిపేట, మరి ఆశాలు, ఏఎన్ఎంస్ అందరూ పార్టిసిపేట్ చేశారు. దీనిలో అందరికీ అవగాహన కలగాలని ఈ ర్యాలీ జరిగించడం అయింది. అందరూ దీన్ని వినియోగించుకొని గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఏదైనా ఇబ్బంది ఉంటే పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను డాక్టర్ నాగలక్ష్మి, యూపీహెచ్సి రాజుపేట. ఈరోజు ప్రపంచ క్షయ వ్యాధి నివారణ సందర్భంగా ఈరోజు జరుపుకుంటున్నాము. ర్యాలీ అనేది టీబీ యూనిట్ చిలుకలూరిపేట యూపీహెచ్సి రాజుపేటలో జరిగింది. ఈ క్షయ వ్యాధి లక్షణాలు ఏంటంటే జ్వరం, దగ్గు, కళ్ళలో రక్తం పడడం ఇలాంటివి ఏమన్నా ఉంటే గవర్నమెంట్ ఉచితంగా పరీక్షలు చేస్తున్నారు. దానికి సంబంధించిన మందులు కూడా ఉచితంగా ఇస్తున్నాము. దీనికి సంబంధించి ప్రతి నెల టీబీ క్షయవ్యాధి నివారణ కొరకు ప్రతి నెల 500 పోషకాహారం కొరకు ఇస్తున్నారు. ఇది 6 నెలలు 3000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. దీన్ని మీరు వినియోగించుకొని ఇది నివారించేందుకు ప్రతి ఒక్కళ్ళు మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకొని దీన్ని నివారించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ ఓటు విలువను తెలుసుకొని రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కోరారు. ఓటు వేయడానికి వీలుగా విభిన్న ప్రతిభావంతులకు కొన్ని ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. స్విప్ కార్యక్రమంలో భాగంగా స్థానిక మొసానిక్ లాడ్జ్ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు విభిన్న ప్రతిభావంతుల ర్యాలీ నిర్వహించారు. సదరం సర్టిఫికేట్ ప్రకారం 40% కంటే ఎక్కువ వికలాంగత్వం ఉన్నవారు తాము ఇప్పటి నుంచే ఓటు వేసుకునే సదుపాయం ఉందన్నారు.
అలాగే అవసరమైన వారికి రవాణా సౌకర్యం కూడా కల్పిస్తామని, పోలింగ్ కేంద్రాల వద్ద వాలంటీర్లను, వీల్ చైర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సౌకర్యాలను వినియోగించుకునేందుకు సాక్ష్యం యాప్ ద్వారా ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, అసిస్టెంట్ కలెక్టర్ సహదిత్ వెంకట్ త్రివినాగ్, స్వీప్ నోడల్ ఆఫీసర్ హౌసింగ్ పీడి శ్రీనివాసరావు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడి జగదీష్, విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు. బాబు ఆ బ్యానర్ పక్కకి రండి. సాగిపోదాం ఓటు హక్కు వినియోగించుకుందాం. ఓటు చాలా విలువైనది. ఓటు వేయడం మన హక్కు. యువత మేల్కొనండి. దృఢమైన ప్రజాస్వామ్యం ఇవాళ మన ఎన్నికల్లో భాగంగా స్వీప్ అనే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పీడబ్ల్యూడీస్ అందరితో కూడా ర్యాలీ అనేది పెట్టడం జరుగుతుందండి. మనకి ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఓటర్స్ అందరినీ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా వాళ్ళు ఓట్ హక్కుని వినియోగించేలాగా పార్టిసిపేషన్, అది కూడా వాళ్ళకి ఆ ఓట్ హక్కు విలువని ఎడ్యుకేట్ చేసి ఆ పార్టిసిపేషన్ తీసుకొని రావడానికి కోసము స్వీప్ అనే కార్యక్రమము ఎన్నికల కమిషన్ వారు మొదలుపెట్టారు. ఈ స్వీప్ అనేది ఏంటంటే సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ మరియు ఎలక్టోరల్ పార్టిసిపేషన్. సో దీంట్లో భాగంగా మనం అన్ని ఓటర్స్కి ప్రోత్సహించినప్పుడు ముఖ్యంగా మనకి విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా వాళ్ళకి కూడా ఓటు హక్కు వినియోగించడానికి వాళ్ళ మిగతా వాళ్ళందరికంటే కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళని కూడా మనము వాళ్ళకి ఏమైతే ఫెసిలిటీస్ ఇచ్చారో అరేంజ్ చేస్తున్నాము, ఏంటైతే అవకాశాలు ఉన్నాయో వాళ్ళకి అది అందరికీ కూడా తెలియజేసేలాగా ఇవాళ ఒక అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరిగింది. మనకి ముఖ్యంగా చూసినట్లయితే పీడబ్ల్యూడి ఓటర్స్ సంబంధించి మనకి వాళ్ళు నమోదు చేసుకున్నప్పుడే ఎలక్టోరల్ రోల్లో విడిగా పీడబ్ల్యూడి మార్కింగ్ అనేది చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చింది ఎన్నికల కమిషన్. చేసినట్లయితే మనం అప్పటి నుంచి కూడా వాళ్ళకి పోలింగ్ స్టేషన్స్లో ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో ఎంతమంది పీడబ్ల్యూడి ఓటర్స్ ఉన్నారు, వాళ్ళకి తగినట్టు ఫెసిలిటీస్ ఇవ్వడానికి మనకి ముందస్తుగా ఏంటంటే ఫిజికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకుంటే ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ర్యాంప్ అనేది కల్పించిన అవకాశం కల్పించడానికి ఎన్నికల కమిషన్ డెసిషన్ తీసుకున్నారు. ఈ ర్యాంప్స్ తో పాటు మనకి ఇంకెక్కడన్నా విశాఖలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడితే 3 రోజుల తర్వాత విజయనగరంలో అదే స్టేషన్ రోడ్ మరో డ్రగ్ లాంటి గంజాయి పట్టుబడడం సిగ్గుచేటని ఆమె అన్నారు. పిల్లల భవిష్యత్ మనందరిపై ఉందని, మెరుగైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆమె అన్నారు. బాబు సీఎంగా ఉన్న సమయంలో డ్రగ్స్ ను టీడీపీ కూకటి వేళ్లతో పెకిలించిందని అతిథి గజపతిరావు గుర్తు చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షుడు ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్, బొద్దుల నరసింహారావు పాల్గొన్నారు. మాఫియా గురించి మనం ఈరోజు మాట్లాడమన్నారు. అయితే మనం చూస్తుంటే 22వ తేదీన విశాఖపట్నంలో 25,000 కేజీలు డ్రగ్స్ అనేది పట్టుపడింది. ఇది సిబిఐ వాళ్ళు పట్టుకున్నారనమాట. అయితే ఈ కంటైనర్ 16న వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఓపెన్ చేయనివ్వకుండా వర్షం అని ఇదని అదని ఏదో ఎక్స్క్యూజెస్ చెప్పి ఆపారు. అయితే 22వ తేదీన సిబిఐ ఓపెన్ చేసే వరకు 25 కేజీలు డ్రగ్స్ దీంట్లో దొరికింది. డ్రై ఈస్ట్ అనే పదార్థం బ్రెజిల్ నుంచి తెచ్చారని చెప్తూ వాళ్ళు దీంట్లో డ్రగ్స్ తెచ్చారు. అయితే సిబిఐ ఎంక్వైరీలో అయితే 5 రకాల డ్రగ్స్, మార్ఫిన్, కోకేన్, ఎంఫెటమైన్, మెసిలిన్ అని కొన్ని డ్రగ్స్
వచ్చినాయి అన్నమాట. అయితే ఇది చూస్తుంటే మనం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు విశాఖపట్నం ఒక ఐటీ హబ్గా తయారు చేయటానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈరోజు ఉన్న పరిణామాల్లో చూస్తుంటే ఇది ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ అనేది దొరుకుతుంది. అదే కాకుండా మనం చూస్తుంటే ఎస్కోటలో ఇక్కడ పత్రికల ద్వారా తెలుస్తుంది, ఎస్కోటలో 21న 21న అక్కడ ఒక 3 అలాగే ఇది విశాఖపట్నంలో దొరికిన 25,000 కేజీలు డ్రగ్స్, అంటే ఇది బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్స్. అలాగే చూస్తుంటే ఇక్కడ విజయనగరం కూడా వాళ్ళు వదలలేదు. ఏ విధంగా విజయనగరంలో కూడా స్టేషన్ రోడ్లో దొరికిన డ్రగ్స్ అనేది మేము అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడైతే 18 కేజీస్ డ్రగ్స్ స్టేషన్ రోడ్లో దొరికింది, స్టేషన్ రోడ్ దగ్గర దొరికింది. అయితే మనం చూస్తుంటే ఎక్కడ పడితే విచ్చలవిడిగా ఈ డ్రగ్స్ అనే పదార్థం దొరుకుతుంది. మన పిల్లలు భవిష్యత్తు ఏ విధంగా పాడైపోతుంది అనేది మనం అందరం గమనించాల్సిన అవసరం ఉంది. అయితే నేను ప్రతిరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఈ డ్రగ్స్ మన ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా పెరిగిపోతుంది. ఎక్కడ ఎంక్వైరీ వెళ్ళినా ఇప్పుడు అది తెలంగాణలో ఎంక్వైరీ చేసినా మన ప్రాంతం నుంచి వస్తుందని చెప్తున్నారు, ఎక్కడ ఎంక్వైరీ చేసినా మన ప్రాంతం నుంచి వస్తుందని చెప్తున్నారు. అయితే ఇది మన రాష్ట్ర భవిష్యత్తుకి మంచిది కాదు. అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తుకి అసలు మంచిది కాదు. కాలేజ్ పిల్లలే కాకుండా ఇప్పుడు స్కూల్ పిల్లలకు కూడా ఈ పదార్థం చేరిపోయిందనేది మనందరికీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పార్టీ అధిష్టానం ఇంత ద్రోహం తలపెడుతుందని ఊహించలేదు. స్వతంత్రం అభ్యర్థిగా పోటీ చేస్తా టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ. గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ ను అభ్యర్థిగా ప్రకటించాలి. మీడియా సమావేశం కురవ యాదవ సాధికార కమిటీ సభ్యుల ప్రకటన. ఎన్నికల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం. ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం. క్షయవ్యాధి సోకినా భయపడాల్సిన అవసరం లేదు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.